నమస్తే ఫ్రెండ్స్. జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు టూరు, సత్తెనపల్లి టూరు నిన్న 18వ తారీఖు జరిగింది. నిజంగా ఆ టూరు సక్సెస్ అయిందా? కూటమి గవర్నమెంటు ఇచ్చిన ఆర్డర్స్ ఫెయిల్ అయ్యాయా? ఈ రెండు ఒక ఎత్తు అయితే, దాంట్లో అక్కడ ఆ సత్తెనపల్లి టూర్లో ఒక అభిమాని మేము 2029 కూటమిలోకి అధికారంలోకి వచ్చామంటే ఒకరినొకరిని గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం అని ఒక ఫ్లెక్సీ పెట్టాడు. ఇప్పుడు నేను ఈ 3 విషయాల మీద నా అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేద్దామని వచ్చాను. నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడే చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. జై ఆంధ్రప్రదేశ్. ఇక మీటర్లోకి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి గవర్నమెంట్ పోలీసుల చేత ఆంక్షలు విధించింది. 100 మందే రావాలి, లేకపోతే 3 కార్లే రావాలి, ఇవన్నీ. అయితే వాటిని పటాపంచులు చేస్తూ తను రావటం మొదలుపెట్టాడు. నిజంగానే నార్మల్గా అయితే 40,000 50,000 మంది వస్తారు, 1,00,000 2 లక్షల మంది వచ్చారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. అందులో ఎవరికి ఏ డౌటు లేదు. ఇది ఎలా ఉందంటే ఇది సామెతలాగా ఉంది. నిద్రపోతున్న సింహాన్ని దాన్ని కెలికి దాని మీద ఆ మనిషి మీద దాడి చేయించుకున్నట్టుగా ఉంది. లేదా పనుకున్న ఏనుగుని లేపి దాని చేత తన్ను తిన్నట్టుగా ఉంది. ఏదో కూటమి గవర్నమెంట్ నార్మల్గా అసలు పట్టించుకోకుండా ఉంటే ఇంత పాపులారిటీ వచ్చేది కాదు. కూటమి గవర్నమెంట్ ఆంక్షలు పెట్టడం, పోలీసులు ఆంక్షలు పెట్టడం, అది పెద్ద న్యూస్ అవ్వటం, 100 మందే రావటం, 4 రావాలి, 4 కార్లే రావాలి, ఇవన్నీ చెప్పడం అనేది పెద్ద సెన్సేషన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ కూడా, వైసీపీ కార్యకర్తలు కూడా ప్రెస్టేజీగా తీసుకొని ఎన్ని వందల చోట్ల చెక్ పోస్టులు పెట్టినా అట్లన్నిటిని దాటుకొని వెళ్ళిపోయారు. గ్రాండ్ సక్సెస్ చేశారు. అందులో ఏ డౌటు లేదు. మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఓకే, కూటమి ప్రభుత్వం ఏమైనా ఓడిపోయిందా? ఎస్, లిటరల్గా అయితే ఓడిపోలేదు, కానీ మానసికంగా ఓడిపోయింది. ఎందుకంటే మనం ఇన్ని చెప్పినా పోలీసులు ఇంత బందోబస్తు 5,000 మంది పోలీసుల్ని ఏర్పరిచినా వీళ్ళని ఆపలేకపోయామే. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆపాలనే కదా. ఆపాలని కాబట్టే వాళ్ళు ఇవన్నీ కూడా చేశారు. మరి ఆపాలని చేసినప్పుడు మరి ఆపలేకపోయారు కదా. సో ఆటోమేటిక్గా వాళ్ళకి బాధ ఉండేది. తను రానివ్వకుండా చేద్దాం అనుకున్నారు కదా, అదితో ఒక 1000 జాతరలాగా జనం వచ్చారు కదా అంటే మానసికంగా ఓడిపోయినట్టే. ఓకే, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు గ్రాండ్ సక్సెస్ కొట్టేశారు, ఇటు టీడీపీ కూటమి మానసికంగా ఓడిపోయింది. సరే, ఓకే, రాజకీయంలో 2 ఓటములు గెలుపులు సహజం, నేను దీన్ని ఏమనను. అయితే నాకు ఆ జాతరలో రప్పా రప్పా నరుగుతా అనే ఒక బ్యానర్ కనిపించింది, ఒక ఫ్లెక్సీ కనిపించింది. అది మాత్రం నాకు చూసిన వెంటనే కొంచెం డిస్టర్బెన్స్ కూడా గురయ్యాను. దాని మీద నేను నా ఎనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే అది ఆ ఫ్లెక్సీలో మాత్రం మేము 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ తల్లి జాతరలో మేకపోతుల్ని పొట్టేళ్ళని నరికినట్టుగా రప్పా రప్పా నరుకుతామని పుష్ప డైలాగ్ పెట్టారు. అయితే నాకు ఒక్కసారిగా ఒళ్ళు గగ్గురు పడిసింది. అసలుకి ఏంటిది? తెలుగు రాష్ట్రాలు ఎటుపోతున్నాయి? నిజంగా 2029లో వస్తే టీడీపీ వాళ్ళను ఎవరైతే ఇప్పుడు వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని వీళ్ళు అలా చేస్తారా అని భయం కూడా వేసింది. లిటరల్గా నాకు ఆనందం అయితే రాలేదు, కానీ భయం వేసింది. అయితే వెంటనే ఆలోచించాను, ఇది ఎందుకు వీళ్ళు చేస్తున్నారు అని. దానికి రీజన్ కూడా మీరు రైట్ అన్నా రాంగ్ అన్నా మన కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పెట్టి చేస్తున్న కొద్దిపాటి అరెస్టులో గందరగోళాలే. ఇప్పుడు ఆయన మన లోకేష్ గారికి అర్థమైన భాషలో, ఆయనకు తెలిసిన భాషలో రెడ్ బుక్ అని పెట్టి అందులో కొంతమంది పేర్లను రాసి వాళ్ళని టార్గెట్గా వెంబడిస్తున్నారు. ఇది నిజం. ఆయనకి తెలిసింది ఆయన చేశాడు. ఆయన రెడ్ బుక్ పేరుతో ఆయన దాడులు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఏ బుక్ ఏమి పెట్టలేదు కదా. పెట్టినప్పుడు ఆ కార్యకర్తల్లో ఉన్న ఒక కసి ఇలా ఫ్లెక్సీల రూపంలో బయటకు వచ్చిందేమో అని భయం కూడా వేసింది.
అయితే నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు రెడ్ బుక్ పెట్టి వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు కదా, దానికి కొనసాగింపుగానే ఇటు వైసీపీ కార్యకర్తల్లో ఈ కోపం ఆక్రోశాలు ఇవన్నీ ఉన్నాయి అనేది మాత్రం దీన్ని ఎవరు కాదనలేరు దీన్ని. ఎందుకంటే వాళ్ళు చూపించిన బాటలోనే వీళ్ళు వెళ్తున్నారు. రొట్టె పెట్టినమ్మకి రొట్టిన్నారా, అది రాజకీయమైనా లేకపోతే మన సహజమైన ఇంట్లో అయినా మనకి రొట్టె పెడితే రొట్టెన్నర పెడతాం. నాకు వాళ్ళు అలా రెడ్ బుక్ అని పేరు పెట్టి అలా చేయటం వలన వీళ్ళు ఇలా తయారయ్యారో అని నాకు భయం కూడా వేసింది. అయితే నేను దీన్ని సరే అటు రెడ్ బుక్ పెట్టి వాళ్ళు హింసించనే, లేదా వీళ్ళు రేపు రప్పా అని నరుకుతామని ఫ్లెక్సీలు పెట్టనే, ఈ వైలెన్స్ మాత్రం నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే అది పద్ధతి కాదు. అది ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎత్తులకు ఎత్తులు వేసుకోవచ్చు, పై ఎత్తులు వేసుకోవచ్చు, ఒకళ్ళ ఆలోచనలు చిత్తు చేయొచ్చు, ప్రజల్ని ఆకట్టుకోవచ్చు. కానీ చంపటం, నరుక్కోవటం, రెడ్ బుక్ ఈ అనే ధోరణ నాకు మొట్టమొదటిసారి అనిపించింది. రెడ్ బుక్ ఇది మంచిది కాదు, చెడ్డది అని నాకు ఈ ఫ్లెక్సీ చూసినాక అనిపించింది. అదనమాట. ఏదైనా వైలెన్స్ క్రియేట్స్ వైలెన్స్, పీస్ క్రియేట్స్ పీస్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. అది టీడీపీ వాళ్ళు చేయని, వైసీపీ వాళ్ళు చేయని, ఎవరు చేసినా తప్పు. అది నాకు ఎందుకు ఒక క్షణం భయం కూడా వేసింది. రేపు ఈ రాజకీయ పార్టీలు రెండు ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయి పాపం ఇలా ఎవరినో ఒకళ్ళని ప్రజల్ని టార్గెట్ చేసి చంపేసుకుంటా, నరుక్కుంటా, కేసులు పెట్టుకుంటా పోతే ప్రజాస్వామ్యంలో ఇంకెక్కడుంది? ఒక క్రూరత్వమైన ఒక దాని ఒక రాచరికం వచ్చినట్టు అయిపోయింది ప్రజాస్వామ్యంలోకి. అందుకని మాత్రం నేను దాన్ని ఖండిస్తున్నాను. అది రెడ్ బుక్ అయినా సరే, ఇది రప్ప నరుగుడైనా సరే. సరే, ఇంకా పాయింట్కి వద్దాం. అయితే దీన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఖండించారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని ఖండించారు. ఏమోనప్పా, వాళ్ళు చేసిన అకృత్యాలకి బలైపోయిన ఒక కార్యకర్త ఇలా అని ఉంటారు. సరే, అది అంత ఏం కాదు, అది సినిమా డైలాగ్ అంటే ఎందుకు భయపడుతున్నారప్ప అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. సరే, సినిమా డైలాగ్ ఉంటే సినిమా డైలాగ్ లాగానే ఉంటే మనకు వచ్చే నష్టం ఏం లేదు, బాగానే ఉండిద్ది. కానీ దాన్ని ఒక కార్యరూపాన్ని మాత్రం తేకుండా ఉండాలి, ఏ పార్టీ అయినా సరే అనేది నా ఉద్దేశం. సరే, ఇంక మ్యాటర్లోకి వద్దాం. ఈ విషయంలో మాత్రం నిన్న పల్నాడు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మామూలు సక్సెస్ కాదు. కొట్టుడికి బెత్తరపోయారు టీడీపీ కూటమి. వాళ్ళు పైకి చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఏమి జనం, ఏమి దాటి ఎన్ని చెక్క పోస్టులు దాటారు. వాళ్ళకి మన అమ్మటి రాంబాబు గారు అయితే చెక్క పోస్టులని పీక్ అవతల పడేశారు. కావాలంటే ఆ వీడియో లింక్ చేస్తే చూడండి. అసలుకి ప్రజలందరూ అలాగ రెచ్చిపోయారు. అలా ఏదో ఒక రాజకీయ పార్టీలు ఎత్తులు పైతులు వేసుకుంటే వెళ్ళిపోవటం మంచిదే, కానీ వైలెన్స్ మాత్రం ఎవరు చేయొద్దు, అలాంటివి కూడా ఏం వద్దు. సరే, లాస్ట్ కోసం ఏంటంటే రప్పా నరుగుతా అన్నాడు కదా అతనంట టీడీపీ కార్యకర్తనంట. అతని టీడీపీ కార్యకర్త సభ్యత్వం కూడా ఉందంట. మరి అతను ఏ ఉద్దేశంతో పెట్టాడో, లేకపోతే ఎవరు పెట్టించారో, లేదా ఇతనే పెట్టేసి అది టీడీపీలోకి కాంగ్రెస్ వాళ్ళ మీదకి వెళ్ళిపోయిద్దని పెట్టాడా, అదే వైసీపీ కార్యకర్తల మీదకి పోయిద్దని పెట్టాడా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టే టీడీపీతో ఇసుకుపోయి వైసీపీలోకి వచ్చి వాళ్ళని ఇలా చేయాలన్నంత కసి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడే చెప్పలేం. ఏమైనప్పటికీ వైలెన్స్ మాత్రం ప్రజాస్వామ్యంలో అస్సలు పనిచేయదు. రప్పా అని శాంతిని మనం పురుగొల్పాలి. అది నా విన్నపం. జై ఆంధ్రప్రదేశ్.